హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఒక జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి కంపెనీ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్. ఈ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఫార్మా ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీ. దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఇంకా వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. దీనికి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ ఉండాలి. లేదంటే బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఎంఫార్మసీ లేదా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ వీటిలో ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే 23, 24 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి అవకాశం లేదు. సో, ఇది గుర్తుపెట్టుకొని లాస్ట్‌లో మీరు ఒకవేళ లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. రీసెంట్‌గా పాస్ అయిన వాళ్ళు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో సనత్ నగర్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ ఇక్కడ హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పి అక్కడ ఒక యూనిట్ ఉంది సనత్ నగర్‌లో, ఎర్రగడ్డ దగ్గర. అక్కడే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు వర్క్ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది అదే యూనిట్‌లో. ఓకే. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి చూడండి 23 జనవరి రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆ రోజైతే 23 రోజైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా లొకేషన్‌లో ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన లొకేషన్ అయితే మీకు పంపిస్తాను. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. అకాడమిక్ డాక్యుమెంట్స్ అడిగారు. ఐడీ ప్రూఫ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడిగారు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఎంఎస్సీ అయితే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటికి సంబంధించిన మెమోస్ తీసుకెళ్ళండి. జిరాక్స్ కాపీస్, అలాగే మీ ఐడీ ప్రూఫ్ ఏదైనా ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ తీసుకెళ్ళండి. ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్ బ్యాక్ 3, 4 మంత్స్ లోపు దిగిన ఫోటోస్ అయితే బావుంటుంది. రీసెంట్ ఫోటోసే అడుగుతారు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాగే నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. మంచి అవకాశం, హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి సిటీ సెంటర్‌లోనే ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ కూడా సనత్ నగర్‌లో. సో, మిస్ చేసుకోకండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.